వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భగవద్గీత చనిపోయిన తర్వాత వినిపించాల్సిన గీతం కాదు, బ్రతికున్నప్పుడు జీవితంలో జీవన విధానంలో అనుసరించాల్సిన ఒక గొప్ప మార్గం. యుద్ధం ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, యుద్ధంలో మనం పాటించాల్సిన నియమాలేంటి, ధర్మ పరిరక్షణ కోసం ఒక్కొక్కసారి దారి తప్పిన మన అంతిమ లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాలి అనే ప్రతి అంశము కూడా ఈనాటి యువతకు, ఈనాటి ప్రపంచంలోని ప్రజలకు చాలా అవసరం. భగవద్గీత నామస్మరణ ఒక్కరు చేస్తే చాలు, ఆ ప్రకంపనలు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక శాంతి వాతావరణాన్ని, పాజిటివ్ వైబ్ని ఇస్తాయి. అలాంటిది 10,116 మందితో ఒకేసారి భగవద్గీత పారాయణం జరిగితే ఎలా ఉంటుంది? ఇది వింటుంటే ఒళ్ళు ఆనందంతో తన్మయత్వం అవుతుంది కదా. అది నిజం. ఈ నెల 16వ తారీఖు అంటే నవంబర్ 16వ తారీఖు 2025న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, భాగ్యనగర్, తెలంగాణలో. మళ్ళీ చెప్తున్నానండి, నవంబర్ 16వ తేదీ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, భాగ్యనగర్లో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో మంతెన శ్రీనివాస్ గారు ఈ మహత్కర కార్యక్రమానికి పూనుకున్నారు. 10,116 మందితో సామూహిక భగవద్గీత పారాయణం జరగబోతోంది. ఇందులో పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సామాన్య జనం, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనబోతున్నారు. నేను మా కుటుంబంతో వస్తున్నాను, మీరు తప్పక మీ కుటుంబంతో రండి. ఎందుకంటే భగవద్గీత పారాయణం, మళ్ళీ చెప్తున్నాను కదా, మన జన్మ ధన్యం. ప్రతి ఒక్కరూ వస్తారని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం మీకోసం. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మంతెన శ్రీనివాస్ గారు 8919033736 లేదా వేముల వేణుగోపాల్ గారు 9246508682 ఈ నెంబర్లను సంప్రదించండి. జై హింద్, జై భారత్.